హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ ఎన్నికల వేళ వరాల జల్లైతే కురవబోతుందండి. సో రైతులకు, మహిళలకు, విద్యార్థులకు ఊహించిన శుభవార్తలు అయితే రాబోతున్నాయి. సో వైసీపీ మేనిఫెస్టోను కూడా విడుదల చేయబోతుందండి. సో మొత్తం మీద మనకు ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఈ యొక్క ఎన్నికలకు ముందు, సో కంప్లీట్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మేనిఫెస్టోలో ఏ పథకాలు ఉండబోతున్నాయి, సో ఇదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు, మహిళలకు, అలాగే విద్యార్థులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు ఎన్నికలకు ముందు వరాల జల్లైతే ప్రకటించబోతున్నారండి. సో మనకు చాలా పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. వాటిలో మనకు చాలా ప్రాముఖ్యంగా చూసుకుంటే ఎన్నికలకు ముందుగా కొన్ని పథకాలు అయితే అమలు చేస్తున్నారండి. సో ఎన్నికలకు ముందుగా అమలు చేసే పథకాలకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎన్నికలకు ముందు మహిళల కోసం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి. సో ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరి ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు ఈ యొక్క మార్చి 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలోకి నేరుగా 18,750 రూపాయల చొప్పున ఖాతాలలోకి అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారండి. అలాగే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే అర్హుల లిస్టులు కూడా విడుదల చేసేశారు. ఈ యొక్క పథకాన్ని మనకు ఒక 2 టైమ్స్ ఏమో వాయిదా వేశారండి, 2-3 టైమ్స్ వాయిదా వేశారు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఎన్నికలకు ముందుగా మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అయితే మార్చి 7వ తేదీన భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి అనకాపల్లి జిల్లాలో మన కనకాపల్లిలో భారీ బహిరంగ సభా వేదికగా కంప్యూటర్లో బటన్ నొక్కి సీఎం జగన్ గారు మనకైతే 18,750 రూపాయలు అయితే వేస్తారండి. అయితే ఈ పథకానికి సంబంధించి మహిళలకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి 4 గంటల్లో 75,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. ఇప్పటికే ఆల్రెడీ 3 విడతల డబ్బులు వేసేశారు. ఇక తాజాగా 4వ విడత మార్చి 7వ తేదీన అందరి ఖాతాలోకి పడబోతున్నాయి. ఇక ఈ యొక్క ఎలక్షన్స్కి ముందుగా రైతులకు సంబంధించి కూడా ఒక పథకం అయితే ఉందండి. సో రీసెంట్లీ మనకు రైతు భరోసా అయితే వేశారు. అంటే రైతు భరోసాలో పథకంలో పీఎం కిసాన్ రైతు భరోసా పథకంలో భాగంగా 13,500 రూపాయలు మన యొక్క కేంద్ర ప్రభుత్వం వాటా అయినటువంటి చివరి విడత కింద 2,000 రూపాయలు అయితే రీసెంట్లీ విడుదల చేశారు. ఇంకా ఎవరికైతే పడలేదో సో అటువంటి వారందరూ కూడా ఈ కేవైసీ కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీ అందరి ఖాతాల్లో కూడా అయితే డబ్బులు అయితే పడతాయన్నమాట. సో కాబట్టి ఈ కేవైసీ అయితే మీరు నమోదు అయితే చేసుకోండి. అలాగే ఈ యొక్క రైతు భరోసాతో పాటుగా రైతులందరికీ కూడా లాస్ట్ ఇయర్ మనకు మీచాంగ్ తుఫాన్ అయితే వచ్చింది కదా. సో ఈ యొక్క మీచాంగ్ తుఫాను వల్ల ఎవరైతే పంట నష్టపోయి ఉంటారో రైతులు, అటువంటి రైతులందరికీ పంట నష్ట పరిహారాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు మార్చి 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. సో ఇది డీబీటీ పద్ధతిలో మనకు అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అన్నమాట. సో మనకు ఎవరైతే లబ్ధిదారుడు ఉంటాడో సో ఆ లబ్ధిదారుడి ఖాతాల్లోకి డైరెక్ట్గా అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో ఈ పద్ధతి ద్వారా మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా ఖాతాల్లోకి అయితే డబ్బులు వేస్తున్నారండి. సో దీనికి సంబంధించినటువంటి అర్హుల లిస్టు అలాగే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే ఆ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక మనకు ఈ యొక్క ఎలక్షన్స్కు ముందుగా మరో పథకం అయితే ఉందండి. సో ఈ ఎలక్షన్స్కు ముందుగా అమలు కాబోయే పథకాల్లో మహిళలు ఈబీసీ నేస్తం అన్నమాట. ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో సో అటువంటి మహిళలకు సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 3 ఏళ్లలో 45,000 రూపాయల వరకు అయితే నేరుగా ఖాతాలలోకి అయితే ఏపీ సీఎం జగన్ గారు అయితే వేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు చూసుకుంటే 2 విడతల డబ్బులు అయితే వేసేశారండి. ఇక తాజాగా మనకు 3వ విడతకు సంబంధించి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఈ నెలలోనే అంటే మార్చి నెలలోనే మనకు 15వ తేదీ అట్లాగైతే మనకు నేరుగా ఖాతాలలోకి డబ్బులు అయితే వేయబోతున్నారనమాట. సో దీనికి సంబంధించి ఇదండి ఈ ఆల్రెడీ అర్హుల లిస్టు కూడా అయితే విడుదలైతే చేసేశారు. ఇక మనకు ఫైనల్గా ఈ యొక్క మహిళలకు సంబంధించి అంటే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన మహిళలకు ప్లస్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంబంధించినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి మహిళలకు అలాగే రైతులకు సంబంధించి వేస్తారండి. అలాగే ఈ యొక్క విద్యార్థులకు కూడా వేస్తారండి. విద్యార్థులకు వచ్చేసి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఈ 2 పథకాలు అయితే ఉన్నాయండి. ఈ 2 పథకాల్లో మనకు జగనన్న వసతి దీవెన వచ్చేసి మనకు ఎవరైతే
డిగ్రీ పైన చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకు 20,000 రూపాయలని భోజనం అలాగే వసతి ఖర్చుల కింద 20,000 రూపాయలు అయితే వేస్తారండి వాళ్ళ ఖాతాలలోకి. ఆ ఖాతాలలోకి వేసిన డబ్బులు డైరెక్ట్గా స్టూడెంట్స్ వాడుకోవచ్చు అనమాట. సో మీరు కాలేజీలో పే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మనకు ఒక విడత డబ్బులు అయితే వేస్తారనమాట. అంటే ప్రతి సంవత్సరం పడతాయండి ఇవి. సో ప్రతి సంవత్సరం వేస్తారు. అందులో మనకు రెండో విడతగా 10,000 రూపాయలు అయితే మనకు ఈ యొక్క మార్చి నెలలో అయితే వేస్తారనమాట. అలాగే మనకు విద్యా దీవెన కూడా ఉందండి. విద్యా దీవెన 4th క్వార్టర్ అమౌంట్ అయితే ఇస్తారనమాట. సో ఆల్రెడీ ఈ యొక్క 4th క్వార్టర్ అమౌంట్ అనేది రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసేందుకు కూడా మనకు మొత్తం కూడా సిద్ధమైపోయిందనమాట. కంప్యూటర్లో బటన్ నొక్కి జగన్ గారు కూడా విడుదల చేశారు. సో మీ ఖాతాల్లోకి ఇంకా కూడా పడకపోతే ఏది ఈ యొక్క జగనన్న విద్యా దీవెన అమౌంట్ అనేది ఇంకా పడకపోతే మీరు ఒకసారి మీ యొక్క ఫోన్లో నుంచి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ద్వారా చెక్ చేసుకోండి. ఆ లింక్ ద్వారా చెక్ చేసుకున్నప్పుడు మీకు అక్కడ అర్హుల లిస్టు దగ్గర మీకు క్లారిటీగా మెన్షన్ చేస్తుంటారన్నమాట. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే విడుదల చేస్తారండి. సో ఈ డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత ఇక మనకు ఎన్నికల కోడ్ అయితే వస్తుంది. సో ఎన్నికల కోడ్ అనేది వచ్చిన తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది అంటే ఎలక్షన్స్కి బేస్ చేసుకుని మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 10వ తేదీన మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. సో ఈ యొక్క మేనిఫెస్టోలో ఏమేమి ఉండబోతున్నాయనే దానికి సంబంధించి మనం ప్రయారిటీగా అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో రైతులకు సంబంధించి మనం చూసుకుంటే రైతులకు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయితే చేయబోతున్నారండి. సో 1 లక్ష రూపాయల రుణమాఫీ అనేది ఎలా చేస్తారంటే ఎవరైతే ఈ యొక్క 1 లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకొని సకాలంలో ప్రతి ఒక్క విడతలు కూడా డబ్బులు చెల్లిస్తూ ఉంటారో అటువంటి వారందరికీ ఒకే విడతలో చూడండి మనకు అన్ని విడతలు మనకు 2 విడతలు కానీ 3 విడతలు కానీ 4 విడతలు కానీ ఇలా కాదండి. సో గన్ షాట్లో ఒకే విడతలో 1 లక్ష రూపాయల వరకు రుణాలను అయితే మాఫీ అయితే చేయబోతున్నారన్నమాట. ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. అధికార వర్గాల నుంచి కూడా ఎక్కువగా రైతులకు సంబంధించి ఫోకస్ అవుతున్నటువంటి ఆ యొక్క మేనిఫెస్టోలో హైలైట్ అయినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క రైతు రుణమాఫీ అనండి. సో మనకు ఏపీ సీఎం జగన్ గారు ఈ నెల 10వ తేదీన సిద్ధం సభ సమావేశంలో మేనిఫెస్టోని అయితే విడుదల చేస్తారన్నమాట. సో ఏ పథకాలు ఈ యొక్క 2024 సంవత్సరంలో ఎలక్షన్స్లో మనకు మేనిఫెస్టో అయితే రిలీజ్ చేస్తారు కదా ప్రతి ఒక్క పార్టీ అనేది. సో ఈ యొక్క పార్టీ ద్వారా ఏ పథకాలు అయితే మనకు ఇక్కడ రాబోయే సంవత్సరంలో మేము గెలిస్తే ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తాము అని చెప్పేసి చెప్తారనమాట. సో ఈ యొక్క మేనిఫెస్టో అనేది మనకు ఈ నెల 10వ తేదీన అంటే మార్చి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సిద్ధం సభ సమావేశంలో నేరుగా అయితే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. అందులో మనకు తొలుత రైతులకు సంబంధించి చూసుకుంటే 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనమాట. ఇక అదేవిధంగా మనకు మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మహిళలకు వచ్చేసి డ్వాక్రా రుణమాఫీ అండి. సో సీఎం జగన్ గారు 2019లో డ్వాక్రా రుణమాఫీ అయితే ప్రవేశపెట్టారు. సో ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ వచ్చేసి ఎలా చేశారంటే మనకు 2019కి ముందుగా అంటే 2018 అలాగనమాట. సో ఆ టైంలో ఎవరైనా రుణాలు తీసుకుని ఉంటే వాళ్ళందరికీ కూడా మాఫీ అయితే చేశారనమాట. సో అదేవిధంగా ఈసారి కూడా మనకు 2024లో కూడా మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి చూసుకుంటే డ్వాక్రా మనకు ఈ యొక్క రుణమాఫీ అయితే చేయబోతున్నారండి. సో ఈ యొక్క రుణమాఫీ అనేది ఎంత మేరకు చేస్తారంటే దాదాపు మనకు 2 లక్షల వరకు చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎందుకంటే లాస్ట్ టైం మనకు 1 లక్ష రూపాయలు ఆ పైన ఉన్న వారందరికీ కూడా ఎంత ఉన్నా సరే ఈ యొక్క రుణమాఫీ అయితే చేశారనమాట. 4 విడతల్లో చేశారు. అయితే ఇదే విధంగా అంటే మనకు విడతల వారీగానే డ్వాక్రా మహిళలకు మాత్రం రుణమాఫీ అయితే చేయబోతున్నారండి. రైతులకు మాత్రం ఒకే విడతలో రుణమాఫీ చేసే అవకాశం అయితే ఉంది. కానీ డ్వాక్రా మహిళలు మాత్రం 4 విడతల్లో ఈ యొక్క రుణమాఫీ చేసే మనకు అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారన్నమాట. అలాగే విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్టయితే విద్యార్థులకు మరో ఒక కొత్త స్కీమ్ను కూడా అయితే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అధికార వర్గం ప్రజెంట్ ఎలా ఆలోచిస్తుందంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో అంటే ఈ యొక్క మార్చి నెలలో ఎన్నికలు కోడ్పడిన తర్వాత మనకు ఏప్రిల్ ఎలక్షన్స్ ఉంటాయి కదా. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఎలక్షన్స్ని బేస్ చేసుకుని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అధికార పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుందంటే 175కి 175 అయితే సీట్లు గెలవాలని ఆలోచిస్తుంది. కాబట్టి ప్రామాణికంగా చూసుకుంటే ఈ యొక్క రైతులు మహిళలు విద్యార్థులు వీళ్ళని టార్గెట్ చేసుకుని అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. అలాగే మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ పథకాన్ని కూడా అయితే మనకు అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం మన యొక్క పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఫ్రీ బస్ అయితే అమలు చేస్తున్నారు. కర్ణాటకలో కూడా మనకు ఇదే విధంగా అయితే మనకు ఫ్రీ బస్సుని అమలు చేస్తున్నారు. మహిళలకు మాత్రమే, సో పురుషులకు కాదండి, మహిళలకు అయితే ఉంటుంది. సో ఇదే విధంగా మన యొక్క ఏపీలో కూడా ఫ్రీ బస్ స్కీమ్ని టీడీపీ నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు రీసెంట్గా ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇదే యొక్క కోవలోకి మనకు వెళ్ళి మనకు ఈ యొక్క
ఫ్రీ బస్ స్కీమ్ను కూడా అయితే అమలు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఫర్దర్గా ఈ యొక్క ఫ్రీ బస్తో పాటుగా మనకు గ్యాస్ సిలిండర్ కూడా అయితే మనకు భారీగా రేట్లు తగ్గించే అవకాశం ఉందండి. ఎందుకంటే మనకు ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రేటు వచ్చేసి దాదాపు 1000 రూపాయలు టచ్ అవుతుంది అనమాట. సో మనం ఇంట్లో వాడే వంట గ్యాస్ సిలిండర్ అనేది సో 1000 రూపాయలు టచ్ అవుతుంది కాబట్టి మనకు సబ్సిడీ కింద ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎక్కువగా విలేజెస్లో మనకు గ్యాస్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళేసి బయోమెట్రిక్ ఈకేవైసీ అయితే చేసుకుంటూ ఉన్నారు. సో ఇది ఎందుకంటే మనకు త్వరలో మనం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు అనమాట. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చి మనకు మిగిలినటువంటి రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా సబ్సిడీ రూపంలో డైరెక్ట్గా మన ఖాతాలోకి అయితే వేస్తారనమాట. అంటే ఏం లేదండి, మన సిలిండర్ వచ్చేసి 950 రూపాయలు అనుకోండి, మనం పే చేసాము, 950 రూపాయలు మనం పే చేయాలి. 500 రూపాయలు వచ్చేసి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు మన దగ్గర నుంచి కట్టించుకుంటుంది. మిగిలినటువంటి 450 రూపాయలని నేరుగా మన ఖాతాల్లోకే వేసేస్తారనమాట. సో అలాగే మనకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది. సో ఇదే విధానాన్ని కర్ణాటకలో ప్లస్ మనకు తెలంగాణలో కూడా అమలు చేస్తున్నారు. ఇదే విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఈకేవైసీ ప్రాసెస్ అయితే తీసుకుంటూ ఉంది. గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అయితే మీరు లేట్ చేయకుండా గ్యాస్ ఆఫీస్కి వెళ్ళేసి చేసుకోండి. ఎందుకంటే మనకు త్వరలో ఈ యొక్క 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారు అన్నమాట. సో ఇదండి మనకు మొత్తం మీద ఈ యొక్క ఎన్నికల కోడ్కి ముందుగా, ఎన్నికల కోడ్ అయిన తర్వాత మనకు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోయేటువంటి ఈ యొక్క పథకాలు మేనిఫెస్టోలో వరాల జల్లు అయితే ఇవే. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. వీటికి సంబంధించి అంటే ఎలక్షన్స్ సంబంధించి ఈ యొక్క మేనిఫెస్టోలో మార్పులు చేర్పులు కానీ ఏవైనా కొత్త పథకాలు కానీ ఉన్న పథకాలు ఏవైనా సరే మనకు డబ్బులు ఏదైనా డేట్స్ అనేవి మార్చినా కానీ ఇవన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.